గత కొన్ని రోజులుగా భారీ బడ్జెట్ చిత్రాలన్నీ కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కథ డిమాండ్ చేసి కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంటే మూడో భాగానికి బాటలు వేసి బదిలేస్తున్నారు దర్శకులు. ఇప్పటికే KGF 3 ప్రాజెక్ట్ సజీవంగానే ఉంది. ఈ జాబితాలో ఇప్పుడు పుష్ప కూడా వచ్చి చేరిపోయింది. పుష్ప 2 తిరు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పుష్ప 3 చేయడానికి స్కోప్ ఉందని చిత్ర బృందం కూడా పలు వేదికలపై ప్రకటించింది. అయితే ఈ విషయంలో KGF ఫార్ములాను ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే KGF 2 తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ వేరే కమిట్మెంట్స్ కు వెళ్లిపోయారు. నీల్ ఇప్పుడు ప్రభాస్ తో సలార్ 2, ఆ తర్వాత NTR తో ఓ మూవీని చేస్తున్నారు. యష్ టాక్సిక్ పూర్తి చేయాలి, అప్పుడే KGF 3 పట్టాలకే అవకాశం ఉంది. అందుకు కనీసం 3 ఏళ్లైనా పట్టవచ్చు. మధ్యలో యష్ ఇంకేదైనా ప్రాజెక్ట్ ఒప్పుకుంటే ఇంకా ఆలస్యం కూడా కావచ్చు. ఇప్పుడు పుష్ప 3 విషయంలోనూ ఇదే ఫార్ములా అమలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. పుష్ప 2 పూర్తయిన వెంటనే పుష్ప 3 మొదలు కాదు. అల్లు అర్జున్ వేరే దర్శకులతో 2 సినిమాలు చేసే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. అట్లీతో మూవీకి సంబంధించి కథా చర్చలు కూడా జరిగిపోయాయి. అయితే అధికారికంగా ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. అలాగే త్రివిక్రమ్తో సినిమా ఉంటుందని అల్లు అర్జున్ గతంలోనే చెప్పారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కథను ఆయన సిద్ధం చేస్తున్నారట. పుష్పలో పూర్తిగా మాస్ హీరోగా కనిపించిన బన్నీ త్రివిక్రమ్ మూవీలో అలవైకుంఠపురంలో మాదిరిగా క్లాస్ గా కనిపించేలా కథను, పాత్రలను తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు సుకుమార్ కూడా రామ్ చరణ్ ప్రాజెక్టు కోసం పనిచేయాలి. బుచ్చిబాబు మూవీ పూర్తి చేస్తే కానీ చరణ్ అందుబాటులోకి రారు. అప్పుడే సుకుమార్ చరణ్ మూవీ పట్టాలెక్కుతుంది. అప్పటి వరకు సుక్కు వేచి చూస్తారా, మధ్యలో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తారా అనేది ఇంకా చూడాలి. ఇక ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవడానికి కనీసం 3 ఏళ్లు పట్టవచ్చు. ఈ లెక్కన KGF 3, పుష్ప 3 కాస్త అటు ఇటుగా సెట్స్ పైకి వెళ్ళవచ్చు. సింగర్ శ్రేయా ఘోషల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆమె పాడిన పాటలన్నీ కూడా దాదాపు సూపర్ హిట్సే. ఇప్పుడు మరోసారి తన గాత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పుష్ప 2 మంచిగా వరుస అప్డేట్స్ ను ఇస్తూ ఉన్నారు అక్కడ మేకర్స్. ఇక ఈ క్రమంలో సూసేకి అగ్గిరవ మాదిరి ఉంటాడే నా సామి అంటూ సాగే కపుల్ సాంగ్ ను శ్రేయా ఘోషల్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో ఆలపించారు. మే 29 ఉదయం 11:07 ఈ పాటను విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. ఒక్క పాటకు 6 భాషల్లో ఒకే గాయనితో పాడించి సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు దేవిశ్రీ. For more videos like this, subscribe Big TV channel.